హల్లెలూయా. దేవుని సమూహములో, దేవుని సన్నిధిలో ఈరోజు నువ్వు కూర్చొని ఉన్నావు అంటే, దేవుని సమూహంలో నువ్వు ఈరోజు కూర్చొని ఉన్నావు అంటే, నేను ఇందాకలా చెప్పా, నీకేదో ఒక మంచి మేలైన కార్యమును చేసి పంపబోతున్నాడు. నీకేదో ఒక సంపూర్ణమైన విశ్వాసపు ఆత్మీయమైన మాటలు చెప్పి పంపబోతున్నాడు. అందరు ముందుకు చెప్పుకుందామా. వెనకాల స్థలం లేదు, పైకి నిలబడిపోయి ఉన్నారు. మొగోళ్ళు ముందుకు చెప్పుకోవచ్చు. అందరి కుటుంబంలో కూర్చోండి, హ్యాపీగా కూర్చోండి. మందిరంలో కూర్చొని ఒక మంచి కార్యం ఈరోజు జరిగింది. ఒక 25 నిమిషాల్లో ఒక శ్రేష్టమైన కార్యం జరగబోతుంది. ఎన్ని నిమిషాల్లో? 25 మినిట్స్లో పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాబోతున్నాడు. మనకున్న బంధకాలు, మనకున్న సమస్యలు, మనకున్న రోగం, మనకున్న ఇబ్బంది, ఎన్ని సంవత్సరాలుగా మనము కట్టి బంధించున్న బలహీనతలన్నిటి నుంచి యేసయ్య సంపూర్ణంగా విడుదల చేయబోతున్నారు. నమ్మిన వాళ్ళందరూ మరి చెప్తామా? స్తోత్రం, హల్లెలూయా. విడుదల దినమిది, దేవునికి స్తోత్రం. విడుదల దినమిది. నువ్వు ఇక్కడ కూర్చొని ఉన్నావంటే నిన్ను విడిపించేదానికి, ప్రతి సమస్యను నిన్ను బాగు చేసేదానికి దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ముందు జరుచుకుందాం. కానీ పురుషులు ఇంకా ఖాళీ స్థలం ఉంది. వెనకాల చూడండి, ఒకసారి నిలబడి ఉన్నారు. హ్యాపీగా మనకు పిలిపించిన మన కుటుంబాలు హ్యాపీగా కూర్చుందాం. ఒక అర్ధగంటలో నిన్ను విడుదల చేసి దేవుడు ఇంటికి పంపబోతున్నాడు. ఆశీర్వదించి ఇంటికి పంపబోతున్నాడు. గొప్ప కార్యము జరిగించి ఇంటికి పంపబోతున్నాడు. గొప్ప కార్యములు జరిగించి దేవుడు ఇంటికి పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. నమ్ముతున్నావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమూహములో ఒక మాటను మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాలు చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం 10వ అధ్యాయం 18, 19 వచనాలు మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం కాదు మొదటి సమూయేలు గ్రంథం 10. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మిమ్మును ఐగుప్తు దేశముల నుండి రప్పించి ఐగుప్తు వశములో నుండి మిమ్మల్ని బాధ పెట్టిన జనములన్నిటి వశములో నుండి విడిపించి తిరిగి. చాలనా? నెక్స్ట్ 19 వచనం చదువు. మీ దుర్దశలన్నిటినీ, ఉపద్రవములన్నిటినీ పోగొట్టి చాలు మిమ్మల్ని రక్షించి తిని. చాలనా? అట్నే పెట్టుకుని అధ్యాయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ సమూయేలు అనే వ్యక్తి, సమూయేలు అనే దైవజనుడు ఇశ్రాయేలీల జనాంగమందరినీ మిస్పా అనే దేవుని సన్నిధానానికి పిలిపించినాడు. మిస్పా అనే దేవుని సన్నిధానానికి పిలిపించినాడు. ఇశ్రాయేలీల గోత్రముల 12 గోత్రముల వారు అక్కడ నిలబడి ఉన్నారు. ఈ పిలిపించక ముందు ఈ గోత్రముల వారు ఎలాగున్నారు అంటే, బాధ, దుర్దశ, శాపం, అమలేకీయుల ద్వారా భయం, మిథ్యానీయుల ద్వారా భయం, అలాగనే మోయాబీయుల ద్వారా భయం, ఇలాగ భయపడుతూ బాధపడుతూ దుర్దశలో ఉన్నారు. అటువంటి స్థితిలో ఉన్నారు. నిర్జీవమైన స్థితిలో ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా మనం క్రైస్తవులమే, దేవుని బిడ్డలమే, ప్రార్థనకి వెళ్ళేవారమే. ఆదివారం అయితే ప్రార్థనకి వెళ్తాం,
లేదా నెలకు ఒకసారి ప్రార్థనకి వెళ్తాం, సంవత్సరానికి ఒకసారి ప్రార్థనకి వెళ్తాం, ఏదో పండుగలకో పబ్బులకో ప్రార్థనకి వెళ్తాం. ఆయన పేరు మనం ఎవరమి? క్రైస్తవులమే. కానీ దేవుణ్ణి నమ్ముకున్న వారమే, దేవుణ్ణి ఆరాధించే వారమే, ఏదో తెలియని బాధ మన కుటుంబంలో ఉంటుంది. ఏదో తెలియని దుర్దశ మన కుటుంబమును పట్టి పీడిస్తుంది. ఎంత సంపాదించినా అది చివరికి మిగలకుండా పోతుంది. ఎంత ప్రయాసపడి ప్రాకులాడినా చివరికి మనము దుర్దినములోనో దుర్దశలోనో నిలబడిపోతూ ఉంటాం. తెలియని బాధ, ఏదో తెలియని కష్టం, మనశ్శాంతి లేని జీవితం, కుటుంబంలో ఏదో అలజడి, శరీరంలో ఏదో అలజడి, శరీరంలో ఏదో బలహీనత, శరీరంలో ఏదో అనారోగ్యపు స్థితి, ఇలా మనల్ని బాధిస్తూ ఉంటుంటాయి. ఒక్కొక్కసారి మనం అనుకుంటాం, ఎందుకు ఈ బాధ నాకు? దేనివల్ల ఈ బాధ? నేనేం తప్పు చేసినా, నేనేం పాపము చేసినా, నేనేం దుర్మార్గము పని చేసినా, ఏమి చేస్తే నాకు ఈ బాధ అని మనమే క్వశ్చన్ వేసుకుంటాం. మనమే క్వశ్చన్ వేసుకుంటాం. ఒక్కొక్క పర్యాయంలో పిల్లల ద్వారా అనుకున్నప్పుడు బాధ వస్తుంది. పిల్లల గురించి తలుచుకున్నప్పుడు బాధ. పిల్లలు మనం చెప్పిన మాట విన్నప్పుడు తల్లికి తెలియని బాధ. పిల్లలు స్థిరపడకుండా గాలికి తిరిగో లోకంసారంగా ఉన్నప్పుడు, అయ్యో నేను ఇంతవరకు కని సాకి ప్రయోజకుడై చేతికి వస్తాననుకుంటే వీడు ఇటువంటి దుర్మార్గపు స్థితిలోనూ పనికిరాని పరిస్థితిలోనూ ఉన్నాడే అని తల్లికి ఒక పక్క బాధ, తండ్రికి ఒక పక్క వేదన ఇలా కలుగుతూ ఉంటుంది. కొంతమంది కుటుంబములో చెప్పుకోలేనటువంటి అనారోగ్యం, భార్యాభర్తల మధ్య మనశ్శాంతి లేని జీవితం, భార్యాభర్తల మధ్య అనుమానం, భార్యాభర్తల మధ్య అనుమానముతో కూడిన గడవ, భార్యాభర్తల మధ్య కొట్లాట, భార్యాభర్తల మధ్య బాధకరమైన మాటలు కుటుంబములో ఉంటూ ఉన్నాయి. క్రైస్తవులమే, దేవుని నమ్ముకున్న వారమే, బైబిల్ చేతపట్టి ప్రార్థించే వారమే, కానీ ఏదో బాధ మన ఇంట్లో ఉంది. ఆ బాధ ద్వారా మనశ్శాంతి ఉండదు, ఆ బాధ ద్వారా నెమ్మది ఉండదు, ఆ బాధ ద్వారా నిద్ర ఉండదు, ఆ బాధ ద్వారా ఆకలి ఉండదు, ప్రశాంతంగా ఉండేదానికి లేకుండా ఉంటుంది. ఇటువంటి బాధలో కుటుంబాలు చాలా చిన్న భిన్న అయిపోతున్న స్థితి. ఒక్కొక్కసారి సంతోషంగా పైకి నవ్వుతాం, 10 మందిలో నవ్వుతూ ఉంటాం, 10 మందిని నవ్విస్తూ ఉంటాం, 10 మందిని ఓదారుస్తూ ఉంటాం, 10 మందికి ధైర్యపరుస్తుంటాం. కానీ మన ఇల్లు చూసి, మన పరిస్థితిని చూసినప్పుడు మనకు తెలియని బాధ ఉంటుంది. ఒక్కొక్క పర్యాయము మనం ఇంట్లో కూర్చొని ఆలోచన చేసినప్పుడు, చా ఏంటి ఈ బాధ, ఛీ ఎందుకు ఈ పరిస్థితి అని మనమే అనుకుంటూ ఉంటాం. ఒక 2 స్నేహితులు కొన్ని సంవత్సరాల తర్వాత ఒక టీ బంకాడ ఎదురుపడ్డారంట. 2 స్నేహితులు ఎదురుపడ్డప్పుడు బాగున్నావా అని ఒకరొకరు మాట్లాడుకుంటే, ఆ దేవుని కృపణ వల్ల బాగున్నాం అంట. అంతేనా? హాయ్ ఫ్రెండ్స్. ఒక 20 సంవత్సరాల తర్వాత కలిసినప్పుడు ఏమంటాం? హాయ్ ఫ్రెండ్ బాగున్నావా అంటాం. బాగున్నాము. ఏం బాగా గబ్బు కొడుతున్నామని అంటాం మనము, అన్నాం కదా. బాగున్నాంరా, బాగున్నాం. మాట్లాడుతూ అప్పుడు చెప్పుకుంటాం ఒకరి బాధ ఒకరు. ఏం చేయమంటాం? పిల్లలను చదివించిన, ప్రయోజకులు చేసిన, నా చేతికి రాకుండా పోయినాడు. పాపను చదివించిన, పెంచిన, ఒళ్ళో పెంచుకొని సాకిన, భుజానెక్కించుకొని సాకిన
చేతికి రాకుండా పోయింది, మాట వినకుండా పోయిందనే బాధ. కుటుంబంలో అప్పుల గురించి ఒకరి సమస్యలు ఒకరు ఏం చేసుకుంటారు, చెప్పుకుంటూ ఉంటారు. చెప్పుకుంటామా చెప్పుకోమా? స్నేహితులు ఎదురుపడ్డప్పుడు ఫస్ట్ ఏం చెప్పుకుంటాం? గొప్పలు చెప్పుకుంటాం, అంతేనా? నాకు అది ఉంది ఇది ఉంది అని చెప్పుకుంటాం. ఒక ఇద్దరు మగోళ్ళు కలిస్తే బాధలు చెప్పుకుంటాం, అంతేనా? ఒక ఇద్దరు మగోళ్ళు కలిస్తే బాధలు చెప్పుకుంటాం. నాకు మోహన్ నాకు మాట చెప్పి అన్న చెప్పిన నాకు ఇది, ఇద్దరు మగోళ్ళు కలిస్తే బాధలు చెప్పుకుంటారంట. ఇద్దరు ఆడవాళ్ళు కలిస్తే ఏం చెప్పుకుంటారు? చెప్పు కంప్లైంట్ చేయి. ఇద్దరు మగోళ్ళు కలిసే బాధలు చెప్పుకుంటారంట. ఇద్దరు ఆడవాళ్ళు కలిసే ఏం చేస్తారంట? గోతులు తీస్తారంట. ఏం చేస్తారంట? గోతులు తీస్తారంట. గొప్పలు చెప్పుకుంటారంట. వీళ్ళేమో బాధలు చెప్పుకుంటారు. ఏం మోహన్ అన్న నా పరిస్థితి ఇదని భాస్కర్ అన్న చెప్తాడు. ఏం భాస్కర్ అన్న ఇదనంటే మోహన్ అన్న చెప్పుకుంటారు. అదే ఇద్దరు ఆడవాళ్ళు తీసుకుంటే గొప్పలు. నాకు ఒక 100 తులాలు బంగారం ఉంది, నాకు ఉంగరం ఉంది, నాకు వాచ్ ఉంది, నాకు ఇది చెప్పుకుంటాం. కానీ బాధలు ఎవరి దగ్గర ఉంటాయి? భర్త దగ్గర ఉంటాయి, అంతేనా? భర్త దగ్గర బాధలు ఉంటాయి. గొప్పలు ఎవరి దగ్గర ఉంటాయి? భార్య దగ్గర ఉంటాయి. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈరోజు నీవు దేవుని సన్నిధిలో నీ కుటుంబంలో ఏ బాధలో ఉన్నావో, ఏ దుర్దశలో ఉన్నావో, ఎటువంటి కష్టంలో ఉన్నావో, ఎటువంటి ఇబ్బందిలో ఉన్నావో, ఎటువంటి శోధనలో ఉన్నావో, ఎటువంటి బలహీనతలో ఉన్నావో తెలియదు, నాకు తెలియదు. దేవుడు నిన్ను ఇక్కడికి తీసుకొచ్చినాడు అంటే, ఈ ఒలివ మందిరంలోకి తీసుకొచ్చినాడు అంటే నీ దుర్దశను మార్చేదాని కోసం, నీ బాధను తొలగించేదాని కోసం, నీ కష్టాన్ని తీసేసేదాని కోసం, నీ అనారోగ్యాన్ని తీసేసేదాని కోసమే ఇక్కడికి తీసుకొచ్చినాడు. ఆమేన్. ఆ రోజు సమూయేలు మిస్పా అనే దేవుని స్థలములోకి ఇశ్రాయేలుని పిలిపించినాడు అంటే వారికున్న బాధను దుర్దశను తొలగించిన దేవుని గురించి చెబుతూ వారికి ఒక రాజును నియమించే దానికోసం చేసినాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కనుక నువ్వు ఏ స్థితిలో ఉన్నా సరే, ఏ బాధలో ఉన్నా సరే, నువ్వు బాధపడాల్సిన అవసరం అనేది లేదని దేవుడు ఈరోజు సూటిగా చెప్తున్నాడు. యేబు 11వ అధ్యాయం 16వ వచనములో స్పష్టముగా ఒక మాట ఉంది. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. చాలా ఎంత చక్కగా ఉంది. నిశ్చయముగా నీ దుర్దశను నీవు మరిచెదవు. కూర్చున్న నా ప్రియమైన సహోదరుడా, లోపల కూర్చున్న నా ప్రియమైన సహోదరుడా, బయట ఉన్న నా ప్రియమైన సహోదరి సహోదరుడా, నీ కుటుంబంలో ఏ దుర్దశ ఉన్నా, ఎటువంటి బలహీనత ఉన్నా, ఎటువంటి కష్టపు స్థితి ఉన్నా, ఎటువంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉన్నా, ఆ దిశను మార్చి నిన్ను నిలబెట్టి పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. అదే 5వ అధ్యాయం 19వ వచనములో ఆయన అంటాడు, 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను నీకే కీడు. ఆమేన్. మళ్ళీ ఒకసారి అందామా మాట. 6 బాధల నుండి ఆయన నిన్ను విడిపించును, 7 బాధలు కలిగినను ఏ కీడు నీకు తగలదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, 6 రాని 7 రాని అంటే కదా దాని అర్థం. 6 రాని 7 రాని వాటన్నిటి నుంచి ఆయన ఏం చేస్తాడంట? చెప్పండి. ఆడ విడిపిస్తాడు. ఫస్ట్ రిలీజ్. ఫస్ట్ ఏం చేస్తాడు ఆయన? విడిపిస్తాడు. తర్వాత కీడు తగలదు. దేవుని స్తోత్రం. ఏ బాధ ఉన్నా, ఏ బాధతో కూడిన సమస్య ఉన్నా వాటిలో నుంచి ఈరోజు విడిపించి పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం.
వాటిలో నుంచి దేవుడు ఈరోజు విడుదల చేసి పంపబోతున్నాడు. వాటిలో నుంచి ఈరోజు దేవుడు విడుదల చేసి పంపబోతున్నాడు. బాధల నుంచి దేవుడు విడుదల చేసి పంపేదానికి సిద్ధుడై ఉన్నాడు. ఆమేన్. కుటుంబంలో ఏ బాధతో వచ్చినావు ఆయనకి నీకే తెలుసు. నేను నా మెంబర్షిప్లో ఉన్న బిడ్డలకి, నా కుటుంబంలో ఉన్న బిడ్డలకి నేను ప్రేర్ చేస్తూనే ఉంటా. వారికి ఏ బాధ వచ్చినా దేవుడు నాకు బయలుపరుస్తాడు. ఏ సమస్య వచ్చినా దేవుడు నాకు బయలుపరుస్తాడు. నేను వారితో టచ్లో ఉండి ప్రార్థన చేసి మాట్లాడుతుంటాను, ప్రార్థన చేస్తూ ఉంటాను. నేను ఒకటే ప్రార్థన చేస్తాను. వారి సంఘస్థులను, నా ప్రార్థనలో ఉన్న బిడ్డలకి, నాతో ఉన్న వారికి ఏ సమస్య రాకూడదు ప్రభా, క్షేమంగా ఆశీర్వాదకరంగా ఉండాలని ప్రతిదినం ప్రార్థన చేస్తూ ఉంటాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు అందుకే కొన్ని కుటుంబాలనే పిలిపించిన. నాకు ఆపరేషన్ అయిన తర్వాత, ఈ అనారోగ్యం నుండి దేవుడు నన్ను విడిపించిన తర్వాత కొద్ది కుటుంబాలైనా ఈ నెలలో పిలిపించి, రేపు నెలలో కొన్ని కుటుంబాలను పిలిపించి ప్రార్థన చేయాలని నిర్ణయించుకున్నా. దేవుని కృపను బట్టి ఈ వచ్చిన మీ కుటుంబాలన్నిటిలో మీ బాధల నుంచి దేవుడు విడిపించును గాక, మీ దుర్దశ నుంచి దేవుడు తొలగించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, యెషయా గ్రంథం 65వ అధ్యాయం చదువుదాం ఒకసారి. 65:16 చదువుదామా? 65:16. యెషయా గ్రంథం 65:16. 65:16. యెషయా గ్రంథం 65:16. 65:16 తీసి చదవండి. ఇంతసేపు దేశములో తనకు ఆశీర్వాదము కలగవలనని కోరువాడు నమ్మదగిన దేవుడు, తమ ఆశీర్వదింపవలనని ప్రమాణము చేయువాడు నమ్మదగిన దేవుని తోడని ప్రమాణము చేయును. పూర్వము కలిగిన బాధలు నా దృష్టికి మరవబడును. చాలునా? స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రియమైన దేవుని కుమారుడా, నా ప్రియమైన తమ్ముడు, అన్న, చెల్లి, పూర్వము జరిగిన బాధలు నా దృష్టికి ఏమవుతుంది? మరువబడును అనండి. దేవునికి స్తోత్రం. యేబులో మనము చదివిన మాట ప్రకారం 6 బాధల నుండి ఆయన విడిపించును. రెండవది దేవుడు చెప్తున్నాడు, నీ బాధలు మరువబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నువ్వు ఏ బాధలో వచ్చినా, నీ కుటుంబంలో ఆశీర్వాదము లేకుండా వచ్చినా, ఐశ్వర్యము లేకుండా వచ్చినా, అప్పుతో వచ్చి కూర్చొని ఉన్నా, అనారోగ్యములు వచ్చి కూర్చొని ఉన్నా, ఏమి చేయాలని దిక్కుదోచని పరిస్థితులు వచ్చి కూర్చొని ఉన్నా, సంతానము లేకుండా వచ్చి కూర్చొని ఉన్నా, దేవుడు ఈరోజు చెప్తున్నాడు, నీ బాధను మర్చిపోబోతున్నావు. నీ బాధను మర్చిపోబోతున్నావు. విశ్వాసంతో హల్లెలూయా చెప్తామా? నీ బాధను మర్చిపోబోతున్నావు. నీ బాధను ఆయన విడిపించి ఉన్నాడు. నీ కీడును ఆయన తొలగించి ఉన్నాడు. నీ దుర్దశను ఆయన తప్పించి ఉన్నాడు. స్తోత్రమయ్యా. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆనాడు యేషయ్య దగ్గరికి ఆయన పరిచర్య చేస్తున్న కాలములో అనేకులు వచ్చినారు. యేసయ్య దగ్గరికి అనేకులు వచ్చినారు. అపవిత్రాత్మతో ఉన్నవారు, శాపములో ఉన్నవారు, దయ్యపు శక్తుల చేత. సెల్ సైలెన్స్లో పెట్టండి, లేదంటే బయటికి తీసుకోండి దయచేసి. ఒక్క మాట మనవి, సెల్ సైలెన్స్లో పెట్టండి. సుబ్రాడయ్య, ఓకే, గుడ్. బాధలో, దయ్యపు శక్తుల్లో, అనారోగ్యములో, చూపులో, అంగవైకల్యములో, కుష్ఠరోగములో ఉన్న వారందరూ ఎవరి దగ్గరికి వచ్చారో? యేసయ్య దగ్గరికి వచ్చినారు. ఎవరెవరు చెప్పండి ఒకసారి. బాధలో ఉన్నవారు, కుష్ఠరోగంతో ఉన్నవారు, తర్వాత దయ్యపు శక్తులతో ఉన్నవారు, శతపడి శక్తులతో ఉన్నవారు, పక్షవాతముతో ఉన్నవారు, కుంటివారు, గుడ్డివారు, మోగవారు, చెవిటివారు, రక్త స్రావం గల స్త్రీ, నానా విధమైన జబ్బులు గల వారందరూ ఎక్కడికి వచ్చినారో?
యేసయ్య దగ్గరికి వచ్చినారు. నానా విధమైన జబ్బులు గల వారు ఎక్కడికి వచ్చినారు? ఇప్పుడు చెవిటివాడు హాస్పిటల్కి పోవాలంటే ఏ హాస్పిటల్కి పోవాలి? చూడు హాస్పిటల్. అంతేనా? గుండె జబ్బు గలవాడు ఏ హాస్పిటల్కి పోవాలి? చిన్నపిల్లల హాస్పిటల్కి పోతే చూస్తురా, మీ ఇద్దరిది నాయన కూతురిది మోగేది సైలెన్స్లో పెట్టిందండి, పెట్టినాను వెరీ గుడ్. మళ్ళా మోగితే ఇప్పుడు కళ్ళు మసగ్గా ఉన్నాయి, ఏ హాస్పిటల్కి పోవాలి? కంటి హాస్పిటల్. కంటి హాస్పిటల్కి పోకుండా శివ హాస్పిటల్కి పోతే బాగుంటుందా? బాగుంటుందా? నేను డాక్టర్ చెప్తారు 200 ఫీజు లోపల తీసుకున్న తర్వాత నేను చెవుకు మాత్రమే చూడగలను, కంటికి చూడలేను, పలానా హాస్పిటల్ ఆ గల్లీలో ఉన్నాడు. నీకేం నష్టం వచ్చిందాడా? 200 ఫీజు. అంతేనా? గుండె జబ్బు ఉంది, గుండె జబ్బు ఉంటే గుండె జబ్బు ఉన్న వాళ్ళు అడిగి పోవాలా? నరాల నొప్పి మొఖాల నొప్పి హాస్పిటల్కి పోతున్నా, అడిగి పోతే నిన్న భాస్కర్ రెడ్డి సార్ ఏమంటాడు, నా కాడొద్దు నేరుగా అడిగో మోహన్ రెడ్డి డాక్టర్ ఉన్నాడా, ఆడికి రాసిస్తా పోవాలి. అంతేనా? ఏ డాక్టర్ కాడికి పోవాలో, ఏ వైద్యమో అక్కడికే పోవాలి. అంతేనా? కానీ యేసయ్య దగ్గరికి ఎవరు వచ్చినారు? అన్ని రోగములు కలిగిన వారు ఆయన దగ్గరకు వచ్చినారు. దేవునికి స్తోత్రం. అన్ని రోగములు కలిగిన వారు ఆయన దగ్గరకు వచ్చినారు. హల్లెలూయా. ఆయన ఏం చేసినాడంట? ఆయన చదివితే లూకా సువార్తలో చదవదులే, నా వైపు వినని టైం లేదు, 10-15 నిమిషాలు ముగిస్తాను, ఆరాధనలోకి ఉండబోతున్నాను. అన్ని రోగములు గలవారు, బాధలో, రోగములో, ఇబ్బందిలో, అపవిత్రతలో, రకరకాలైన రోగపు స్థితిలో ఉన్న వారందరూ యేసయ్య దగ్గరకు వచ్చి కూర్చొని ఉన్నారయ్యా. ఆయన ఏం చేసినాడు తెలుసా? వారి వారి బాధలు, వారి వారి రోగములను స్వస్థపరిచి పంపినాడు అని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. వారి మీద దయ కలిగి వారిని స్వస్థపరిచి పంపెను అని ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. దేవుని మందిరములో, ఈ ఒలివ ప్రార్థన మందిరములో, ఈ పప్పాపురం ఒలివ ప్రార్థన మందిరములో నువ్వు ఏ స్థితిలో, ఏ బాధలో వచ్చి కూర్చున్నా ఆయన నిన్ను బాగు చేసి స్వస్థపరిచి నీ ఇంటికి పంపబోతున్నాడు. దేవునికి స్తోత్రం. స్వస్థపరిచి ఇంటికి పంపుతున్నాడు. ఒక రోజున యేసు ప్రభు ఒక విశ్రాంతి దినమున దేవాలయంలో ప్రసంగము చేస్తూ ఉన్నప్పుడు ఆయన దగ్గరికి అనేక మంది, అనేక ఇబ్బంది కలిగిన వారు, అనేక సమస్యతో ఉన్నవారు వచ్చినాడు. అందులో ఒక కుష్ఠ రోగము కలిగిన వ్యక్తి ఆయన దగ్గరికి వచ్చి దూరంగా నిలబడి ఉన్నాడు. ఆయన దగ్గరికి వచ్చి ఒక కుష్ఠ రోగముతో ఉన్న వ్యక్తి దూరంగా ఆయన దగ్గరికి నిలబడి ఉండి కుష్ఠ రోగముతో దూరంగా నిలబడి ఉన్నాడు. ఆయన కొండ మీద ప్రసంగం చేస్తున్నా కూడా దూరంగా ఒక కుష్ఠరోగి దూరంగా నిలబడి ఉన్నాడు. అందరూ కుష్ఠరోగం అని పారిపోయినాడు. ఆయన యేసయ్య అతని దగ్గరికి వచ్చేటప్పుడు, అయ్యా నేను అర్హుణ్ణి కాదు, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయి, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధిగా చేయమని అన్నా. అందరూ అతను బాగుపడేదానికి ఇష్టం లేదు. అందరూ అతను కుష్ఠరోగం నుండి బాగవ్వాలని ఇష్టం లేదు. అతను ఊరు వెలుపలేయాలని, రాళ్ళతో కొట్టి చంపాలని ఇష్టం. కానీ యేసయ్య ఏమన్నాడు తెలుసా? దగ్గరకు వచ్చి, నాకు ఇష్టమే నువ్వు శుద్ధుడి కమ్ము, నాకు ఇష్టమే నువ్వు బాగుకా, నాకు ఇష్టమే నువ్వు బాగుపడు, నాకు ఇష్టమే నువ్వు రక్షణ పొందు, నాకు ఇష్టమే నువ్వు విడుదల పొందు, నాకు ఇష్టమే నువ్వు స్వస్థత పొందని దేవుడు ఈరోజు చెప్తున్నాడు. దేవునికి నువ్వు ఏ స్థితిలో వచ్చి కూర్చున్నా, ఒకవేళ నువ్వు బాగుపడే స్థితిని నీ ఇంట్లో నీ బంధువులు ఓరవలేకుండా పోవచ్చు, నీ సొంత వారు చూసి ఓరవలేకుండా పోవచ్చమ్మా. దేవునికి ఇష్టము. నువ్వు ఎవరికి ఇష్టము? నువ్వు దేవునికి ఇష్టము.
నువ్వు దేవునికి ఇష్టము. ఎవరికి ఇష్టమో? నువ్వు దేవునికి ఇష్టము. దేవునికి స్తోత్రం. నువ్వు ఎవరికి ఇష్టమో? నువ్వు దేవునికి ఇష్టం. ఆయన నువ్వు బాగుపడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏం కోరుకుంటున్నాడు? నువ్వు బాగుపడాలని కోరుకుంటున్నాడు. నువ్వు బాగుపడేదానికి ఇష్టమా ఆయన అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఏ స్థితిలో ఉన్నా, ఏ ఇబ్బందిలో ఉన్నా, ఆయన నిన్ను బాగు చేసేదానికి, ఆయన నిన్ను బాగు చేసేదానికి సిద్ధుడై ఉన్నాడు, ఇష్టడై ఉన్నాడు. నిన్ను ఆశీర్వదించేదానికి, నీ దేశంలో నిన్ను ఆశీర్వదించేదానికి ఆయన సిద్ధుడై ఉన్నాడు. అందుకే నిర్గమకాండములో 23వ అధ్యాయములో అని అంటాడు, నీ దేవుడైన యెహోవాను నువ్వు సేవించినప్పుడు. ఎవరిని సేవించినప్పుడు? నీ దేవుడైన యెహోవాను నీవు సేవించినప్పుడు నీ ఆహారము, నీ పానీయము దీవింపబడును అని ఉంది. ఎప్పుడంట? దేవుణ్ణి సేవించినప్పుడు, దేవుణ్ణి ఆరాధించినప్పుడు, అప్పుడు దేవుడు నిన్ను దీవిస్తాడు. స్తోత్రం చెబుతామా? నీకు దీవెన కలగాలంటే ఫస్ట్ నువ్వేం చేయాలి? దీవెన, ఆశీర్వాదము కలిగిన దేవుని దగ్గర ప్రార్థనలో ఆయన పరిపూర్ణంగా ఆరాధించే వ్యక్తిగా ఉండాలి. దేవుని స్తోత్రం. తర్వాత నీ ఆహారము, నీ పానీయమును దీవించిన తర్వాత నీ రోగాన్ని ఆయన ఏం చేస్తాడు? నీ రోగాన్ని ఏం చేస్తాడు? ఆయన తొలగిస్తాడు. దేవుని స్తోత్రం. నీ రోగాన్ని ఆయన తొలగిస్తాడు. దేన్ని తొలగిస్తాడు? నీ రోగమును, నీ మధ్య ఉన్న రోగాన్ని ఆయన తొలగిస్తాడు. ఎప్పుడు? నువ్వు సేవించినప్పుడు, నువ్వు ఆరాధించినప్పుడు, స్తుతించినప్పుడు, ప్రార్థించినప్పుడు, దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, దేవుని మందిరానికి వచ్చినప్పుడు నీ రోగాన్ని తొలగిస్తాడు, నీ ఆహారాన్ని దీవిస్తాడు. నువ్వు మందిరానికి వెళ్ళకుండా, ప్రార్థన చేసుకోకుండా, దేవుని సమూహంలో దైవ సేవకునితో అంటుకట్టబడకుండా దీవెనలు కావాలి, ఆశీర్వాదం కావాలి, మేలు కావాలి అంటే కుదరదు. పనికి పోకుండా మీరు జీతం కావాలంటే వస్తుందా? ఇస్తావా జీతము? నీకాడ పని వాళ్ళు ఉండరు. పనికి రాల ఒక వారము, శనివారం నువ్వు జీతం ఇచ్చావు, ఫోన్ చేసి సార్ నాకు జీతం ఇవ్వండి సార్ అంటే ఇచ్చావా? నువ్వు ఏమంటావు? మాదర్ చెక్ బుట్కాలతో కొడతా, నువ్వు పనికి రాకుండా జీతం ఎట్ట అడుగుతున్నావు అంటావు. అంతేనా? అంటావు. నీకు తలకాయ ఉందే, మన తలకాయ మైండ్ దిమాక్ అయిందా నీకు? ఎట్ట ఫోన్ చేస్తున్నారు అంట. అంతేనా? పనికి వెళితే జీతం, దేవుని స్తోత్రం. మందిరానికి వెళితే ఆశీర్వాదం, దేవుని స్తోత్రం. మందిరానికి వెళితే ఆశీర్వాదము, మందిరానికి వెళితే దీవెన, దేవుని దగ్గర ఉంటే ఆశీర్వాదము, ఇలా ఉంటాయి. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవునితో దైవ సేవకునితో ఉన్న కుటుంబాలు ఎప్పుడు దీవెనకరంగానే ఉంటాయి. దేవుని మందిరములో దైవ సేవకునితో అంటుకట్టబడి ఉన్న కుటుంబం ఎప్పుడు, ఆ కుటుంబంలో ఆహారము తక్కువ కాదు, పానీయము తక్కువ కాదు, ఏ రోగమున దేవుడు రానియడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏ దేవుడు దగ్గరికి రానియడు, ఏ అపాయము రానియకుండా దేవుడు కాచి కాపాడుతాడు. నా ప్రార్థనలో మెంబర్షిప్లో ఉన్న వ్యక్తి కొన్ని సంవత్సరాలు వాళ్ళకి సంతానం లేరు. ఏం లేరు? సంతానం లేరు. 12 సంవత్సరాలు సంతానం లేరు. నేను దైవ సేవకుడు వెళ్ళి ఉపవాసం ఉండి మోకాళ్ళని ప్రార్థన చేశాను. ఒక సంవత్సరం వాళ్ళు చెప్పాము, వస్తుంటే మీరు నమ్మకంగా ప్రార్థనకు వస్తే ప్రమాణం చేయించుకున్నా, వస్తే ప్రార్థన చేసి పిల్లలిస్తారని. ఇదే మందిరంలో ఆగస్టు 21వ తారీఖున గత 2 సంవత్సరాల క్రితం ఏం చేశాము? పనులు ఇచ్చి ప్రార్థన చేశాం. 12 సంవత్సరాలు దెయ్యము వాళ్ళకి సంతానం కలగనీయకుండా చేసింది. ఒంట్లోకి వచ్చి చెప్పింది, నేను సంతానాన్ని కలగనీయకుండా చేసినా అని చెప్పింది, ప్రార్థన చేసింది. ఆ 10 సంవత్సరాలు వాళ్ళు ఎక్కడెక్కడో తిరిగినారు, దేశమంతా తిరిగినారు. బాగా ప్రార్థన చేసినాం, దేవుడు సంతానం ఇచ్చాడు. నిలబడ్డారని ప్రార్థన చేయించుకున్నారు, సంతోషపడ్డారు. మన ఫోనే లేదు, ఏం లేదు. కడుపులో బిడ్డ అట్ట తిరిగినారని ఫోన్ చేసింది. అంటే నిలబడ్డప్పుడు ఫోను, తర్వాత ఎప్పుడు అడ్డం తిరిగినప్పుడు, అంటే మామూలు నిలబడ కావాలా,
మోహన్ అన్న భాస్కర్ అన్న పాస్ అయ్యిండు వాళ్ళు కరెక్ట్గా చెప్పు. నేను కాబట్టి ఏం చెప్పకుండా సరేలే యేసునామములో బాగుంటే నార్మల్ డెలివరీ అవ్వను కానీ ప్రార్థన చేసిన డెలివరీ అయింది. ఇంకలే పేరు పెట్టుకున్నారు, అన్నీ పెట్టుకున్నారు, ఏం లేదు. నేను 2-3 సార్లు వచ్చి సాక్ష్యం చెప్పండి చేతిలో ప్రమాణం చేసుకున్నాను. టైం లేదు పాస్ అయ్యా, ఏం లేదు టైం లేదన్నాడు. 3 రోజుల క్రితం ఫోన్ చేసిండు, పాస్ అయ్యా మా ముగ్గురికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నాడని. నాకు టైం లేదన్నా. ఏమన్నా? నాకు టైం లేదన్నా. యాక్సిడెంట్ అయింది, ప్రార్థన చేసి మళ్ళీ తమ్ముడు ఫోన్ చేసి ప్రార్థన చేసి బతికించి పాస్ అయ్యా. మా పిల్లడు పుట్టింది 2 సంవత్సరాలు అయింది, నడుచుండు, పాలు పిండి బడికి కూడా పోతుండు. వారు పెళ్ళి అయ్యే టైం రాండి అప్పుడు ప్రార్థన చేస్తానన్నా. లేదు పాస్ అమ్మ ఇంటి స్థితిలో నువ్వు జోకిలేదన్న. నేను చెప్తుండా కళ్ళు మూసుకో, 3 గంటలకంతా నీ మూడు చచ్చిపోతాడని కట్ చేసిన. నేను చెప్పినా ఫోన్లు ఎట్టొచ్చండి అంటే 3-4 నెంబర్ల నుంచి వచ్చండి. 3 గంటల టైం పెడుతున్నా నీ ఇంటి ఆయన చచ్చిపోతాడు దేవుడు చెప్పిండు, నువ్వు ఏ హాస్పిటల్కి అయినా తీసుకున్నా. కొంత ఫోన్ చేసి మా బావును బతికి పాస్ అయ్యారు. ఆ రోజు నువ్వు బలిపెట్టు మీద నువ్వు ప్రమాణం చేసినావు, నువ్వు చచ్చిపోవాలా రూల్స్ ప్రకారం. ఎవరు చచ్చిపోవాలా? నువ్వు చచ్చిపోవాలా. దేవుని ఉగ్రత వచ్చినప్పుడు, దేవుని దగ్గర ప్రమాణం చేసినప్పుడు, దేవుని సన్నిధానంలో నువ్వు ఆశీర్వాదం తీసుకున్నప్పుడు, ఆశీర్వాదాన్ని మరిచి వెలిగిపోయినప్పుడు ఇదే శిక్ష దేవుడు నీకు వేస్తాడు. 3 గంటల తర్వాత నాకు ఫోన్ చేయి, మీ బావ చచ్చిపోతాడు, ఎవ్వరు బతికేయలేరన్న. ఒక 4 నెలల క్రితం ఫోన్ చేసి చెప్పా, అపాయం ఉంది మందిరానికి వచ్చిపోండి అని. దున్నపోతులు కోసిందంట ఆయన. ఏం కోసిందంట? వాడి పెద్దమాది కూడా దానికి బాగానే పోయిందంట. సిగ్గు శర్మం లేదు ఆ మాట చెప్తున్నా. ఇప్పుడు దేవుడు ఏం చేసిండు? లేకున్నాడే చేసిండు. ఎప్పటికైనా దేవుని బిడ్డలారా, దేవుని మందిరంలో నువ్వు ఉన్నప్పుడు, నువ్వు దేవుని సేవిస్తూ ఉన్నప్పుడు, నువ్వు పరిపూర్ణమైన హృదయంతో నమ్మకమైన వ్యక్తిగా, నమ్మకమైన కుమారుడుగా, నమ్మకమైన కుమార్తెగా బ్రతుకుతూ ఉన్నప్పుడు, కృతజ్ఞతుడవై కృతజ్ఞత పూర్వకముగా బ్రతుకుతున్నప్పుడు దీవెనలు నీకు ఆయన అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎంత నమ్మకముగా ఉంటావో అంత నమ్మకముగా మెండైన దీవెనలు ఆయన నీకు అనుగ్రహిస్తాడు. ఎవరికి ఇచ్చారంట? నమ్మకమైన వానికి ఏ దీవెనలు ఉంటాయంట? మెండైన దీవెనలండి. మెండైన దీవెనలు, నమ్మకమైన వ్యక్తికి మెండైన దీవెనలు ఉంటాయి. అట్ట ఇటు దీవెనలు ఉండవు. పట్టుకున్నదంతా బంగారం చేస్తాడు. ఎవరికి స్తోత్రం. పట్టుకున్నదంతా బంగారం చేస్తాడు. జీవితాన్ని ఆయన పరిపూర్ణమైన ఆశీర్వాదంతో మారుస్తాడు. పరిపూర్ణమైన ఆశీర్వాదంతో మారుస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకసారి లూకా సువార్త 14వ అధ్యాయం చదవద్దు, నా వైపు చూడండి. 10 నిమిషాల్లో ఆరాధన లేకపోతున్నాం. అందరికీ ఆహారం సమృద్ధిగా సిద్ధపాటు చేసిబడి ఉంది. సంతోషంగా ప్రార్థన చేపించుకొని పోబోతున్నారు. ఓ చనోదర లోకము కలిగిన వ్యక్తి దేవుని మందిరములో కూర్చొని ఉన్నాడు. జన సమూహము అక్కడ ఉన్నది. యేసయ్య భోజనానికి అక్కడ కూర్చొని ఉన్నాడు. ప్రార్థన అంతా అయిపోయి ఉంటుందేమో మేబీ. ఆ భోజనం వ్యక్తి కాడ కూర్చొని ఉన్నప్పుడు ఆ విశ్రాంతి దినములో జనోదర రోగము కలిగిన వ్యక్తి అంతమంది మధ్యలో ఉన్నాడు. అందరూ యేసయ్య అంటున్నాడు, యేసయ్య అంటున్నాడు, ఆ పిల్లడికి జలధర రోగం ఉంది, ఈరోజు బాగా కాకూడదు కదా, విశ్రాంతి దినము, ఈరోజు స్వస్థపడకూడదు, బాగా కాకూడదు అని అంటున్నారు. ఏ కాకూడదు అంటున్నారు? బాగు స్వస్థత కాకూడదు అంటున్నాడు. యేసయ్య ఏం చేసినాడంటే ఆ పిల్లవాడిని దగ్గరికి పిలిచి ఆ జన్మల రోగము నుండి నువ్వు విడుదల పొందుతావు కాక అనగా వాడు స్వస్థత పొంది
వాడిని ఇంటికి పంపెను అని ఉంది ఇక్కడ. వాడిని స్వస్థపరిచి ఇంటికి పంపెను అంది. దేవుని స్తోత్రం. ఏం చేసినాడు? స్వస్థపరిచి ఇంటికి పంపెను అన్నది. దేవుని స్తోత్రం. ఈరోజు దేవుడు నీ బాధ నుండి విడిపించి, కీడు నుండి తప్పించి, నీ బాధను మరిచే విధంగా దేవుడు నీకు చేసి, నీ బాధను మరిచే విధంగా దేవుడు నీకు చేసి, అలాగనే నీ యొక్క బాధ అంతటి నుండి ఆయన తప్పించి క్షేమము చేత, ఆశీర్వాదము చేత నీ ఆహారమును, నీ పానీయమును, నీ ఇంటిని దీవించి నిన్ను స్వస్థపరిచి పంపబోతున్నాడు. హల్లెలూయా. నిన్ను స్వస్థపరిచే పంపబోతున్నాడు, బాగు చేసే పంపబోతున్నాడు, బలపరిచే పంపబోతున్నాడు, అభివృద్ధి చేసే పంపబోతున్నాడు, జ్ఞానాన్ని ఇచ్చే పంపబోతున్నాడు, దీవించే పంపబోతున్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఏ స్థితిలో ఉన్నా సరే ఈరోజు నీకు ఒక గొప్ప విడుదల, దేవుని స్తోత్రం, విడుదల కలిగిన దినం ఈరోజు. దేవుని సమూహంలో కొంచెం ముందు వచ్చి కూర్చొని ఏడ్చినాను ఒక 10 నిమిషాలు. అయ్యా, కొంచెం బలహీనతల వల్ల, పనుల వల్ల నేను ఎక్కువ నీతో గడపలేకపోయినా ఒక్కసారి నాతో మాట్లాడయ్యా అని దేవుడి దగ్గర అడిగినప్పుడు ప్రత్యక్షతగా నిలబడ్డాడు. స్వరూపుడు నిలబడ్డాడయ్యా. మహిమ స్వరూపుడు నిలబడ్డాడు. మహిమ స్వరూపుడు నిలబడ్డాడు. కూర్చొనే ఉండిపోయినా, చూస్తూనే ఉండిపోయినా, ఆ రూపాన్ని, ఆ రూపకర్త అయిన క్రీస్తు ప్రభుల వారిని, ఆ ఆత్మను ఆనందిస్తూనే ఉండిపోయినా నన్ను నేను మైమరిచిపోయినా. ఒక్క మాట చెప్పిపోయినాడు, నేను బాగు చేసి పంపబోతున్నాను అన్నాడు. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొడదామా? నేను బాగు చేసి పంపబోతున్నాను. నేను బాగు చేసి పంపబోతున్నాడు దేవుడు. వ్యర్థంగా పంపడమ్మా, వ్యర్థంగా ఏ కారణానికి పంపడు. ఏ స్థితిలో ఉన్నా మేలైన కార్యము చేసి పంపుతాడు. దేవుని దగ్గరకు వచ్చిన వారిని ఏ కారణానికి బలహీనతల నుంచి పంపడు, బలహీనతల నుంచి పంపడు, బలపరిచే పంపుతాడు. బంధువులు కాడికి పోయినా వాళ్ళని పోయి నాకు ఇది కావాలని అడిగితే ఒట్టు చేతులతో పంపుతున్నామో, లేదు నా దగ్గర అంటున్నామో, ఆదుకోమంటే నేను ఆదుకోలేను అంటున్నామో, నేను ఆదుకోలేను అంటున్నామో. కానీ భగవంతుడైన యేసయ్య దగ్గరకు వస్తే ఆయన అడిగే మొట్టమొదటి క్వశ్చన్ ఏం తెలుసా? నీకేం కావాలి? నీకేం అవసరమై ఉన్నది? నువ్వు ఏ స్థితిలో ఉన్నావు అనే మాటలే దేవుడు అడుగుతాడు. నువ్వు పాపంలో ఉన్నావా? వ్యభిచారములో ఉన్నావా? అక్రమ సంబంధంలో ఉన్నావా? దుష్ట సాంగత్యములో ఉన్నావా? ఏ స్థితిలో ఉన్నా ఈరోజు ఆయన దాంట్లో నుంచి విడిపించి, తప్పించి, తొలగించి, బాగు చేసి, శుభ్రం చేసి కడిగి పంపబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో, దేవుని సమూహంలో ఈరోజు ఒక 15 నిమిషాలు పరిశుద్ధాత్మ దేవుడు దిగి రాబోతున్నాడు. ఎక్కడ పోవద్దు. గత మీటింగ్లో, డిసెంబర్లో మీటింగ్లో వచ్చినాను. సెక్రటరీని పిలిపించినాను. డిసెంబర్లో నేను వచ్చినాను. డిసెంబర్లో వచ్చినామన్నాను. సెమీ క్రిస్మస్ వచ్చిండ్రా? సెమీ క్రిస్మస్ వచ్చినాను. ఓకే, పిలిపించాను. ఫిబ్రవరిలో వచ్చిందా? కొంతమంది వచ్చి ఫిబ్రవరిలో రాలేదా? రాలేదా? కరెక్ట్ చెప్పు. అంటే ఏదో సందిగ్ధంగా సందిగ్ధంగా ఇడ్లీ చేరడం కాదు. ఓకే, డిసెంబర్లో వచ్చినాను.
ఫిబ్రవరిలో వచ్చినాం. ఈరోజు మే. డిసెంబర్లో వచ్చిన వాళ్ళకి దేవుని ఆశీర్వాదం ఖచ్చితంగా ఉండి ఉంటుంది. దేవుని స్తోత్రం. నన్ను దేవుడు ఆశీర్వదించినాడు. డిసెంబర్ మీటింగ్, ఫిబ్రవరి మీటింగ్ ద్వారా వచ్చిన వాళ్ళ అన్నోళ్ళు ఎవరైనా అలిలోయ చెప్పండి ఒకసారి. ఖచ్చితంగా నిజంగా చెప్పు. ఆశీర్వదించిందా? పక్కా. లేదు చెప్పు. దేని ద్వారా ఆశీర్వదించినాడు చెప్పు. దేని ద్వారా ఆశీర్వదించినాడు చెప్పు. అది నవంబర్లోని నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడికి సున్నాము చర్చికి మందిరానికి సున్నాము అనుకున్నప్పుడు ఆయన యాక్సిడెంట్ అయింది. ఆయన దేవుడు నన్ను ఆశీర్వదించి గొప్పగా ఆపరేషన్ ల్యాబ్ని నడిపించినాడు. దేవుడు నా సాక్షి ఆమేన్. దేవుని స్తోత్రం. ఇంకా డిసెంబర్లో నేను రావటం వల్ల నాకు శరీరంలో స్వస్థత కలిగింది అన్నవాళ్ళు చెప్పండి. డిసెంబర్లో రావటం వల్ల ఇచ్చిందా? దేవుని స్తోత్రం. హల్లెలూయా. అవునా? ఆమేన్. దేవుని స్తోత్రం. ఈరోజు ఉన్న ప్రతి బలహీనతల నుంచి ఆయన విడుదల చేయబోతున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అయ్యా డిసెంబర్ వరకు నాకు అప్పు ఉంది. డిసెంబర్ నుంచి ఈ రోజు వరకు కొంత అప్పు తొలగిపోయింది. కొంచెం అప్పు ఉన్నది 2 చేతులు ఎత్తండి. పరలా కొంత అప్పు నేను కట్టుకోగలిగిన. చేతులు చెప్పు, సాక్షి చెప్పు. హల్లెలూయా. ఆమేన్. దేవునికి స్తోత్రం. మీకు అందరికి వందనములు. మరి డిసెంబర్ వరకు చాలా అప్పులతో ఇబ్బందులు పడుతూ చాలా ఉన్నాను. మరి లోన్ కొరకు గారితో ప్రార్థన చేసుకున్నాను. ప్రభు ఈ ఫిబ్రవరి మార్చి మాసంలో అప్పులను తీర్చి గొప్ప ఆశీర్వాదంతో నన్ను ఈ సమయంలో నిలబెట్టాడు. దేవునికి స్తోత్రం. ఇంకొక సాక్ష్యం ఏంటంటే, ఇందాక పాస్టర్ గారు చెప్పారు కదా ఒక అబ్బాయి చనిపోయినాడని. అది ఎక్కడో కాదు, మన పొద్దుటూరు దగ్గరే జరిగింది. మా మందిరం దగ్గరే, ఒలివా ప్రేట్ చర్చి దగ్గరే. 9 సంవత్సరాలు పిల్లలు లేరు. ప్రార్థన చేసినాము. పిల్లలు పుట్టిన తర్వాత మర్చిపోయినారు. రాకుండా మర్చిపోయారు. రండిమ్మా అంటే ఎక్కడుండాలో అర్థం కాకపోయారు. లాస్ట్కు రాత్రి ప్రార్థన చేసి మా బాబు బాగలేదు అంటే ఏం చేయాలా? మీరు మర్చిపోతే దేవుడు మర్చిపోతారా? మీరు జాగ్రత్తగా ఉండాలని నేను ఎప్పుడు పాస్టర్ అయితే చెప్తా ఉంటాను. అయ్యా వారు మర్చిపోతారు, అయినా సరే మనము ప్రార్థన చేద్దాం అని చెప్తూనే ఉంటాను. కానీ వారే తగ్గిపోతూ ఉంటారు. కానీ మీకు అందరికీ నేను చెప్పేది ఒకటే, ఏది మేలు జరిగినా దేవునిని మర్చిపోకూడదు. అవునా? మర్చిపోతారా? మర్చిపోకండి. ఆయన కొరకు మీ కొరకు ప్రార్థన చేసిన దైవజనుల దగ్గరికి ప్రతి నెల 1 వారం రండి చాలు. అవునా? నెలకు స్పెషల్ మీటింగ్ పెడితే రండి, ప్రార్థన చెప్పి అయిపోయిందిలే పాస్టరే ప్రార్థన చేసినాడు, దేవుడు బాగుపరిచినాడు, మాకేం పని ఉంది అక్కడికి అనుకున్నారు అనుకోండి. ఒక దయ్యం పోతే ఎన్ని వస్తాయి దయ్యాలు? 7 దయ్యాలు వస్తాయి. ఆలోచన చేసుకోండి. నా బిడ్డకు నా తండ్రికి దయ్యం పోయిందిలే అని అనుకున్నాను అనుకోండి, 7 దయ్యాలు వచ్చి మీ ఇంట్లో తిరుగుతూ ఉంటాయి. మా బాధ్యత నాది కాదు, మాది కాదు. మళ్ళా రాయ అంటే ఆయనకు సమయం ఉండదు, మాకు సమయం ఉండదు. ఎందుకంటే పామరులకు బాగా తెలుసు పాస్టర్ గురించి. కాబట్టి ఏం మేలు జరిగినా నెలకు ఒక్కసారి వచ్చి ఈ సన్నిధానంలో గడపండి. దేవుని ఆశీర్వాదాలు పొందుకొని సాక్షిగా ఉండండి. దేవుడి సాక్ష్యాలు దీవించుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సమూహంలో సాక్షి చెప్పమ్మా. మైక్ సాక్షి చెప్పండి. సాక్షి దేవుని స్తోత్రం. నన్ను విడిపించినాడు ప్రతి సమస్య నుంచి, మమ్మల్ని తప్పించినాడు అని ఎవరైనా ఉంటే సాక్షి చెప్పచ్చు. అయ్యా మమ్మల్ని తప్పించు.
ప్రసన్న వచ్చింది. త్వరగా చెప్పండి, తర్వాత ఆరాధన చేద్దాం. త్వరగా చెప్పాలి. అందరికీ వందనాలు. పాస్టర్కి పాస్టర్కి వందనాలు. సంఘం అందరికీ నా వందనాలు. నేను డిసెంబర్లో వచ్చినప్పుడు నాకు అసలు అప్పుడు నాకు బీటెక్ అయిపోయినాక జాబ్స్ అసలు ఏం జాబ్స్ నాకు దొరకడం లేదు. కానీ నాకు సెట్ అయ్యే జాబ్స్ దొరకలేదు అనమాట. నేను చాలా వేదనతో వచ్చినాను. మీరు రండి ఒకసారి వచ్చి వెళ్ళండి, ప్రేయర్ చేయించుకోండి అని చెప్పాడు. అన్నట్టుగానే మేము వచ్చాము. ఇంకొకటి ఏంటంటే అది ఎందుకో మరి చాలా డబ్బు లేని పరిస్థితి వచ్చిందనమాట. ఈవెన్ మేము మా ఇంటికి డోర్ లేకపోతే మా కమ్మలు అమ్మేసి, బంగారు కమ్మలు అమ్మేసి మేము డోర్ బిగించుకునే పరిస్థితి అనమాట. ప్రతిదీ పాస్టర్ చూసినాడు, విన్నాడు, చూసి ప్రార్థన చేసినాడు, రమ్మని చెప్పాడు. మేము వచ్చిన ప్రేయర్కి ప్రేయర్ చేసిన తర్వాత మేము ఇంటికి వెళ్ళడానికి మాకు ఆటో ఛార్జీకి కూడా లేదు. కానీ అంకులు చేతిలో నుంచి డబ్బులు మాకు ఇస్తే బాగుందని నేను మనసులో అనుకున్నా. అన్నట్టుగానే అంకుల్ కవర్లో పెట్టించి అది కాకుల ద్వారా డబ్బులు ఇచ్చాడు. తర్వాత మేము వెళ్ళేటప్పుడు మా చేతిలో అమౌంట్ పెట్టి ఆటో ఛార్జీకి ఇచ్చి పంపించాడు. అదే అమౌంట్ తీసుకొని నేను అలాగే వెళ్ళాను. అలా వెళ్ళిన తర్వాత జనవరిలో ఇక్కడ కడప కొప్పర్తిలో సీసీటీవీ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీలో క్వాలిటీ మేనేజర్గా 20,000 జీతానికి నేను సెలెక్ట్ అయినాను. అది చేస్తుండగానే మా ప్రొద్దుటూరులో ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి పెద్ద సంస్థకి సంబంధించిన కాలేజ్లో ఒక టీమ్ లీడర్గా సెలెక్ట్ అయ్యి అక్కడ కూడా జాబ్ చేసుకుని అక్కడ కూడా శాలరీ తీసుకున్నాను. ఆ తర్వాత మళ్ళీ పార్ట్ టైం, ఈవినింగ్ పార్ట్ టైము తిరుపతి అమూల్య అకాడమీ అనేటువంటి కాలేజీకి ప్రొద్దుటూరుకి ఏరియా ఆఫీసర్గా కూడా నేను సెలెక్ట్ అయ్యాను. అంకుల్ చెప్పాడనమాట, డబుల్ బ్లెస్సింగ్, డబుల్ శాలరీ అంటే అది ఏంటి అనుకున్నా. అన్నట్టుగానే నాకు అక్కడ చేస్తుండగానే మళ్ళీ ఇంకొక జాబ్ వచ్చింది. ఆ తర్వాత ఈ ఏప్రిల్ మేలలో ప్రొద్దుటూరులో టీబీ రోడ్లో అక్షర కోచింగ్ సెంటర్ అని చెప్పేసి ఎంసెట్కి నీట్కి ప్రిపేర్ అయ్యేటువంటి కోచింగ్ సెంటర్ ఉంది. ఆ కోచింగ్ సెంటర్లో 1 మంత్కి ఇన్ఛార్జ్గా నేను సెలెక్ట్ అయ్యాను. ఇన్ఛార్జ్గా కూడా చేశాను. అది రేపో మాపో శాలరీ కూడా వస్తుంది. దేవుడికి వందనాలు. అంటే ఇంత పేదరికంలో ఉన్నప్పుడు దేవుడు నాకు ఇన్ని అవకాశాలు ఇచ్చాడు. ఒక జాబ్ కూడా లేదని, అది 10,000 అయినా 15,000 20,000 అయినా దేవుడు ఇచ్చినదే ఒక గొప్ప భాగ్యం అని నేను అనుకున్నాను. దేవునికి వందనాలు. మీ అందరికీ కూడా వందనాలు. ఈ సాక్ష్యం దీవించి ఆశీర్వదించుకున్నాను. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. డబుల్ బెస్టింగ్ దేవుడికి కానికివ్వాలి. హల్లెలూయా. మీ అందరికి నా సాక్ష్యం ఏమండి, మా చిన్న కొడుకు మా తమ్ముడు కూతురికి పెళ్లి ఫిక్స్ అయింది ఎరుగుడుపాడుకని. ఆ పాప కూడా ఇక్కడికి వచ్చినది ఇప్పుడు ప్రేయర్కు. అదే వాళ్ళు పెళ్లి ఫిక్స్ అయిన తర్వాత మాకు అది క్యాన్సిల్ అయ్యే దగ్గరికి వచ్చి మాకు వద్దని మాకు విరోధం పడింది. కానీ మేము వాళ్ళు వదిలేసుకునే టైంలో నేనైతే ప్రార్థన చేసుకున్నా, దేవుడా ఎందుకు దేవుడా ఇట్లా చేస్తున్నామని ప్రార్థన చేసుకున్న మరుసటి రోజే వారే ఫోన్ చేసి మాకు ఈ సంబంధం ఒకే, మేము చెప్పిన మాట లేని ఏదో అనుకున్నాము, మీ సంబంధం చేసుకోవడం మాకు ఇష్టమని వారే ఫోన్ చేసినాడు. ఇప్పుడు ఆ పాప కూడా ప్రకటన తీసుకొని ఇక్కడికి వచ్చింది. ఈ సాక్ష్యం దేవుడు దీవించిన కాక. ఆమేన్. దేవుని స్తోత్రం. కనుక ఈరోజు మనల్ని దేవుని సంఘం దేవుని సమూహంలో మనల్ని ఈరోజు మన బాధల నుండి ఏం చేయబోతున్నాడు? ఆయన విడుదల చేయబోతున్నాడు. అనారోగ్యం నుండి విడుదల చేయబోతున్నాడు. అప్పు సమస్య నుంచి, వేదన నుంచి, అన్నిటిల నుంచి విడుదల చేయబోతున్నాడు. దేవునికి స్తోత్రం. చక్కగా శబ్దం లేకుండా లేచి నిలబడదాం. ఆరాధన చేయబోతున్నాను. దేవుడు మాట్లాడే టైం ఇది. నీతో మాట్లాడే టైం, నీతో